చాలా కష్టాలు పడ్డారు. మీకు ఉన్న సంపద మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికంగా మీరు మలుచుకుని ఒక గౌరవంతో ఆత్మాభిమానంతో కొనసాగిస్తున్నారు జయలలిత గారు. చాలా మనసుకి ముచ్చటగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో చెప్పలేని మాటలు. మీకు చిన్న కోరిక ఉంది మాకు. చెప్పండి. మీరు ఒక చిన్న డాన్స్ చేస్తా. నేను మామూలుగా సెమీ క్లాసికల్ ఏమైనా మూవీ సాంగ్ స్వప్నకు కూడా తేలిగ్గా ఉంటుంది. నువ్వు క్లాసికల్ సింగర్ కాదని లేదు, ఏమైనా పాడతారు అనుకొని మనసే అందాల బృందావనం అనుకున్నాను. మా సంజయ్ తిట్టాడు, ఎంత పెద్ద క్లాసికల్ డాన్సర్ నువ్వు వేడు సినిమా సాంగ్ చేస్తావా అనేసి. అందుకని ఏ సాంగ్ చేయాలి? భామనే సత్యభామనే ఏమైనా ఒక 4-5 లైన్లు అనగలరా? ఆ 2 లైన్లే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అనమంటే అంట. కొంచెం నేను కూడా కలుపుతాలే. మీరు కలపండి. నిలబడే మీరు కూచిపూడి భరతనాట్యమా? 2 అమ్మ. కూచిపూడి చింతా రాధాకృష్ణమూర్తి గారు, భరతనాట్యం జోసుల సీతారామ శాస్త్రి గారు విజయవాడ నుంచి వచ్చేవారు. కాకుండా తంజావూరు నుంచి గిరిజా నటరాజ్ అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి చెప్పేవారు భరతనాట్యం. ఆంధ్రనాట్యం నటరాజ్ రామకృష్ణ గారు. మళ్ళీ మధ్యలో వెకేషన్స్కి చెన్నై వెళ్ళి చినసత్యం గారి దగ్గర. ఎప్పుడు అనిపించలేదు ఒక డాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దామని? లేదు, వేంప వేషాలు వేసేసరికి అంటే డిగ్రీ అయ్యూ ఇంకా డాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నాన్న ఫీల్డ్కి తీసుకొచ్చేసారు. ఇంకా ఈ వేంప వేషాలు వేసినప్పుడు నన్ను అలాగే చూస్తారేమో, పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి భయపడతారేమో, ఇప్పుడు సినిమా సాంగ్స్ నేర్పుతుందా లేకపోతే క్లాసికల్ సాంగ్స్ నేర్పుతుందా అని ఏదన్నా అని నాకు నేనే డౌట్ పెట్టుకొని దాన్ని సమారంభించేసాను. తిరుగుతాం దిత్త కిడగ తరిగితాం తా కిడగ తరిగితాం కిడగ తరిగితాం తద్దిత్త కిడగ తరిగితాం దిత్త కిడగ తరిగితాం తా కిడగ తరిగితాం కిడగ తరిగితాం తద్దిత్త కిడగ తరిగితాం దిత్త కిడగ తరిగితాం తా కిడగ తరిగితాం కిడగ తరిగితాం కిడగ తరిగితాం. భామనే సత్యభామనే 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 సత్యారి ముద్దుల వయ్యారి ముద్దుల సత్యభామనే సత్యభామనే వయ్యారి ముద్దుల వయ్యారి ముద్దుల సత్యభామనే సత్యభామనే. అద్భుతం. ఎక్కడ ఎంత ఎంత గ్రేస్ఫుల్గా ఉంది అసలు. సంజయ్ గారు ఇప్పుడు శోభన్ గారు అందరూ చేస్తున్నారు కదండి డాన్స్ పర్ఫార్మెన్సెస్, బ్యాలేస్. అంటే మీకు అఫ్కోర్స్ మీరు ఒక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోయారు, ప్రాపంచికంగా లౌకికంగా మీకు కోరికలు లేవు, కానీ అలా చేస్తే ఎంత బాగుండు అని అనిపించే అంత అందంగా ఉంది మీ డాన్స్. శోభనాయుడు గారితో బ్యాలెన్స్ చేశానమ్మా. వెంకటేశ్వర కళ్యాణం, కృష్ణ పారిజాతం, ఆవిడన్నీ మేల్ క్యారెక్టర్స్ ఇచ్చేవారు. నేను అదంతా తీసేసిన తర్వాత జయలలిత నువ్వా వెంకటేశ్వర స్వామి వేసింది, కృష్ణుడికి వేసింది అనేసరికి నిరాశ వచ్చేసింది. అది అర్థమైంది. కానీ అన్ని అన్ని ఆ పార్శ్వాలని మీరు చూశారు జీవితంలో. కంప్లీట్ లైఫ్ కష్టం చూసి ఉగాది పచ్చడిలాగా అన్నీ చూడకపోతే మనకి ఏం చూసాను జీవితం అని అనిపిస్తుంది కదా. అలా మీరు కష్టాలు చూశారు, అన్నీ చూసేసాం. సంతోషం చూసారా ఏదైనా టైంలో? సంతోషం అంటే ఈ యాత్రేనమ్మా. ఈ యాత్రే అతి దుఃఖకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన, అతి సంతోషకరమైన సంఘటన అంటారు, కానీ అవి 2 లేవు నాకు. వయా మీడియాగానే వెళ్తూ వచ్చింది. ఈ ముక్తినాథ యాత్ర మాత్రం నాకు చాలా పీక్స్ అనమాట. ఇంకా సో ఫైనలీ మీకు మిగిలిన కోరిక, అంటే మిగిలిన కోరికను ఎందుకంటున్నారంటే మన జీవితానికి ఒక సంపూర్ణత్వం రావాలంటే ఏం కోరుకుంటున్నారు? ఇంకా మానస సరోవర్ వెళ్ళాలమ్మా. మానస సరోవర్ కానీ మా సాయిరామ్ గారు అది వేయనమ్మా చాలా కష్టం అంటున్నారు. ఎవరు తీసుకెళ్తారో తెలీదు. వెళ్ళాల్సి ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా అదే జరిగిపోతుంది. చాలా కోరిక. వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేది తర్వాత విషయం. అక్కడ దాకా వెళ్ళాలి, ఆ భూమి మీద అడుగు పెట్టాలని మాత్రం కోరిక. అదొకటి తీరని కోరిక. చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడడం. చాలా విషయాలు నేర్చుకున్నది ఏంటి అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కంటే గొప్ప వరం లేదండి. ఓకే, అది మీకు వచ్చేసింది కాబట్టి మీరు ధన్యులు. ఒకలాగా ఈ కృష్ణుడి విగ్రహం నాకు నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఆయన మ్యాంగ్లూర్ నుంచి తీసుకొచ్చి ఇప్పించారు. చాలా చాలా కళకళలాడుతుంది ఇలాగా. చాలా బరువు కూడా అది. అవునా? అక్కడ రమణాశ్రమంతో మీ అనుబంధం? అరుణాచలం వెళ్తూ ఉంటాము. ఒక శివరాత్రికి గిరి ప్రదక్షిణ చేశాను. ఆయన బుక్స్ చదువుతూ ఉంటాను. అట్లా కూర్చుని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను. ఆ ఫోటోగ్రాఫ్ వెనకాల ఇది నా పుట్టినరోజుకి మా డైరెక్టర్స్ అనిల్, రాము అని ఉన్నారు.
రాము ఏమో అది ఇచ్చాడు లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి. అనిల్ ఇది ఇచ్చాడు. రుద్రంకోట అని ఒక మూవీ చేశాం కదా, ఆ పిల్లలు. రుద్రమకోట మొన్న లేటెస్ట్ మీది. అవును, అవును, చాలా పెద్ద ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ సినిమా పవర్ఫుల్గా వెళ్ళలేదు, ఆడలేదు. ఓటీటీకి కూడా ఇంకా లేట్ అవుతూ ఉంది. మీరు చాలా చాలా వ్యక్తిగత విషయాలు కూడా ఇవాళ మాతో పంచుకుని చాలామందిని ఇన్స్పైర్ చేశారు జయలలిత గారు. థ్యాంక్స్ అమ్మా. మీకు ధన్యవాదాలు. అయ్యో మీకు కూడా. ఆల్వేస్ యూ విల్ బీ ఇన్ అవర్ హార్ట్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్కారం. రైట్.